నువ్వే నా భార్యవి. లహరి మన కూతురు. ఏయ్, అసలు నీకు ఎలా చెప్పాలరా? నాకు ఒంట్లో బానే ఉంది, నాకేం కాలేదు. నేనే కావాలని నీకు అబద్ధం చెప్పాను. నాకు అబద్ధం చెప్పావా? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కొట్టేస్తాను నిన్ను. నువ్వు నన్ను కొట్టడం ఏంటి? నీకెవరిచ్చారా హక్కు? అమ్మా సత్య, సత్య ఆవేశపడకమ్మా. పాపం అమ్మాయికుడు నీకు ఒంట్లో బాగోలేదని ఇదంతా చేశాడమ్మా. పంతులు గారు, అసలు ఇతను ఎవరు నాకు ఇవన్నీ చేయడానికి? నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నువ్వే నా భార్యవి, లహరికి తల్లివి. అదిగో మళ్ళీ అదే మాట. పంతులు గారు, వీడిని అసలు పోలీసులకి చెప్పి అరెస్ట్ చేపిస్తాను. నన్ను టార్చర్ పెడుతున్నాడు. నేను వీడి భార్యనండి పంతులు గారు. నేను చిన్నప్పటి నుంచి ఇదే ఊళ్ళో ఉన్నాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇతను ఏం మాట్లాడుతున్నాడు? అది కాదు కృష్ణ, తను చెప్పేది కూడా. లేదు, ఎవరేం చెప్పినా నువ్వే నా భార్యవే. నీకోసం ఏమైనా చేస్తాను. కానీ నువ్వు ఇలా అబద్ధం చెప్పడం తప్పు, చాలా తప్పు. నేను లహరి ఎంత బాధపడ్డామో తెలుసా? ఎంత ఏడ్చామో తెలుసా? అయ్యో, నీకెలా చెప్పాలరా? నీ అమాయకత్వం, నీ మంచితనం చూసి నిన్నేం అనలేకపోతున్నాను. మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్పను. నీకు, నీ కూతురికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు అలాగే పొరపాటు పడుతూ ఇలాగే ఊహించుకుంటూ ఉంటే అది నీ కర్మ. అంతేకాని ఎప్పటికీ నేను నీ భార్యని కాదు, నీ బిడ్డకి తల్లిని కాను. ఇది మాత్రం సత్యం. సత్యం. నువ్వెంత దూరం వెళ్ళినా నీకోసం నేను వస్తాను. ఎప్పటికైనా నువ్వే నా భార్యవి. నువ్వు లేకపోతే నేను బతకలేను సత్య. అవునా? అలా అయితే నీ కర్మ. కర్మ. అమ్మా త్రిపుర, త్రిపుర, త్రిపుర రూమ్లో లేదేంటి? కింద కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మా గాయత్రి, చెప్పండి అత్తయ్య. త్రిపుర తన రూమ్లో లేదు. నీకేమైనా చెప్పి బయటికెళ్ళిందా? అదేంటత్తయ్య, అక్క రూమ్లో లేకపోవడం ఏంటి? నాకేం చెప్పలేదే. సరే, కిచెన్లో ఉందేమో చూస్తా. ఒకసారి చూడమ్మా. నువ్వు వెళ్ళి చూడమ్మా. అలాగే అత్తయ్య. యశోదా, ఏంటి ఎందుకలా ఉన్నావు? అత్తయ్య, ఇంట్లో త్రిపుర కనిపించట్లేదు అత్తయ్య. అదేంటి త్రిపుర కనిపించకపోవడం ఏంటి? అవునత్తయ్య. అత్తయ్య, కిచెన్లో కూడా లేదు. ఊరే ఆ స్వచ్ఛ ఏటో వెళ్ళిపోయినట్టుందిరా. మనమందరం దొరికిపోయాం. మన ప్లాన్ బట్టబయలైపోతోంది. ఫణి, ఆ సత్యకి నువ్వు గట్టిగా చెప్పలేదా? ఎక్కడికెళ్ళింది ఇప్పుడు? ఇప్పుడు ఏమని సమాధానం చెప్తాం? మనకి చెప్పకుండా బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. అక్క నాకు చెప్పకుండా బయటికి ఎక్కడికి వెళ్ళదు కదా బామ్మ. అసలు అక్క ఎక్కడికి వెళ్ళినట్టు? ఇక్కడ కనపడుతుంది అక్కేనా? అక్క అయితే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు.
చెప్పకుండా ఏమీ చేయదు, కానీ నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. ఇప్పుడు సత్య ఇంటికొస్తే అందరూ నిలదీస్తారు. వీళ్ళకి ఏం చెప్పి కవర్ చేస్తుందో ఏంటో. ఓ అసలు తనకి షార్ట్ టెంపరు. నిజం చెప్పేసినా చెప్పిస్తుందేమో. ఒరే, తను నిజం చెప్తే మనం ఇక్కడ అడ్డంగా దొరికిపోయినట్టేరా. త్రిపుర ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. తను చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఇంతవరకు రాలేదేంటి? అయ్యో ఆనంద్, ఆనంద్, ఏంటమ్మా? త్రిపుర ఇంట్లో లేదురా. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఒకసారి మనం బయటికి వెళ్ళి చూసొద్దామా? మామ్, వదిన ఎక్కడికి వెళ్ళారని వెతుకుతాం. అవునత్తయ్య, అసలు అక్క ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియకుండా మనం ఎక్కడని వెతుకుతాం. కాసేపు చూద్దాం. అప్పటికి రాకపోతే అప్పుడు వెళ్ళి వెతుకుతానండి. అమ్మో, ఒరే, సత్య వస్తుంది చూడు. అత్తయ్య, ఆగు త్రిపుర. ఇప్పుడు ఈ సత్యని బామ్మ నిలదీస్తే ఏం చెప్తుందో ఏంటో. ఎక్కడికి వెళ్ళావు? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా త్రిపుర? ఏంటక్క, ఏం మాట్లాడవేంటి? నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్తావు కదా, అసలు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంటమ్మా త్రిపుర, ఏదో ఒక సమాధానం చెప్పు. అది 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 నేను గుడికి వెళ్ళాను.